Hello everyone, welcome to my college, and today's topic is K-map. So we are doing a lot of examples on K-map. K-map పైన చాలా examples చేస్తున్నాం. Different types of examples ఉంటాయి. There is a 2 variable, 3 variable, 4 variable, 5 variable, whatever it may be. So చాలా number of examples ఉంటాయి. Expression అనేది ఎలా అయినా ఇవ్వచ్చు. So one more type of example is called as reduce the following function. Following, it is in the form of POS function using K-map technique. How it is called as POS pi m. So f of a comma b comma c d equal to pi m 2 comma 3 comma 4 comma 12 13 14 is called as POS. Capital M indicates POS, max terms and term. Small m indicates SOPs, min terms and term. Expression in the form of a plus b into b plus c unte, that is called as POS. SOP ante AB plus BC unte, that is called as SOP. So previous anni kuda SOP. So this one is SOP. So product undi tarvata plus vastadi, product undi tarvata plus vastadi, that is called as SOP expression. So this one is SOP. Sigma m indicates SOP. M2 small m3 small m6, it is called as SOP. So K-map is designed, logic 1 output expression. K-map is designed for once only. వన్స్ మాత్రమే గ్రూపింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ as వన్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఈస్ కాల్డ్ as SOP. ఓకే, బట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? POS, రెడ్యూస్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ యూజింగ్ K-map టెక్నిక్. సో POS ఫంక్షన్ ఇచ్చాడు, అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి? K-map డిజైన్ ఫర్ SOPసే కదా POS అంటే. సో POS అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ జీరోస్, బట్ దీన్ని కూడా ఏం చేస్తాం, SOPs లోనే ఫైండ్ అవుట్ చేస్తాం. జీరోకి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ SOP లోనే ఫైండ్ అవుట్ చేస్తాం. చెప్పేది జాగ్రత్తగా వినండి. SOP అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఫైండ్ అవుట్ ఇన్ ద POS అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఈస్ ఫైండ్ అవుట్ ఇన్ ద SOP ఫార్మాట్ ఓన్లీ. తర్వాత దాన్ని ఏం చేయాలి, POS లో కన్వర్ట్ చేయాలి. SOP అండ్ POS బోత్ ఆర్ అపోజిట్ టు ఈచ్ అదర్. సో లెట్ us see ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ద క్వశ్చన్ ఈస్ గివెన్ లైక్ దట్ f of a comma b comma c comma d equal to pi m something. ఓకే, సో f equal to product terms ఉంటాయి దీంట్లో, product of sums m2 m3 m4. సో దీని టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. ఓకేనా, ఇట్ ఈస్ a 4 వేరియబుల్ కాబట్టి 16 నెంబర్ ఆఫ్ సెల్స్ వి రిక్వైర్డ్, 16 నెంబర్ ఆఫ్ బాక్సెస్. స్టాండర్డ్ డిఫాల్ట్ ప్రొసీజర్ a bar b bar a bar b ab ab bar c bar d bar c bar d c d c. సో m0 m1 m2 m3 m4 ఇలా ఇవన్నీ కూడా మిన్ టర్మ్స్. బట్ ఇక్కడ అడిగింది మనకి మ్యాక్స్ టర్మ్స్ కదా. సో ఇక్కడ వాల్యూస్ ఏమొస్తాయి, 0 1 2 3 4 5 6 7 12 13, ఇక్కడ 8 9 10 11 12 13, దిస్ వాల్యూ ఇస్ 14 14 15 అలా 0 to 15. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఓన్లీ మిన్ టర్మ్స్, మ్యాక్స్ టర్మ్స్లో క్వశ్చన్ ఇచ్చాడు. మనం SOPలో ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత దాన్ని మ్యాక్స్ టర్మ్లో కన్వర్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ లేటెస్ట్ సో ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాడు చూడండి, 2 ఎక్కడ ఉంది, ఇయర్ 2 దగ్గర 0 పెట్టేస్తాం అనమాట. అది SOP కాంది 0. నెక్స్ట్ 3 ఎక్కడ ఉంది, POS అడిగా కాబట్టి జీరోస్లో తీసుకుంటాం. 3 ఎక్కడ ఉంది, ఇక్కడ 3 దగ్గర 0 పెట్టేస్తాం. నెక్స్ట్ 4 ఎక్కడ ఉంది, దట్ ఈస్ 4 దగ్గర 0 పెట్టేస్తాం. 5 ఎక్కడ ఉంది, 5 దగ్గర 0 పెట్టేస్తాం. 12 ఎక్కడ ఉంది, దట్ ఈస్ 12 ఇయర్, 12 దగ్గర 0 పెట్టేస్తాం. 13 ఎక్కడ ఉంది, 13 దగ్గర 0 పెట్టేస్తాం. నెక్స్ట్ 15 ఎక్కడ ఉంది, దట్ ఈస్ 15 దగ్గర 0 పెట్టేస్తాం. హౌ మెనీ, 1 2 3 4 4 + 3 7 4 + 3 7 zeros వచ్చాయి. ఇవన్నీ కూడా మ్యాక్స్ టర్మ్స్ అనమాట. ఇవి కాకుండా రిమైనింగ్ బాక్సెస్ మిగిలిపోయినాయి అన్నీ కూడా మిన్ టర్మ్స్ అయిపోతాయి. సో అదే ఎక్స్ప్రెషన్ క్లియర్గా ఇక్కడ రాద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో. సో ఎక్కడెక్కడ జీరోస్ తీసుకోవాలి, వాల్యూస్ 0 0 0 0 0 0 0 0 నెక్స్ట్ 0 0. ఎక్స్ప్రెషన్ క్వశ్చన్ నుంచి వచ్చింది కదా, రైట్. సో దీనికి గ్రూపింగ్ చేయండి. సో గ్రూపింగ్ చేసేసి ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ SOPలోనే ఫైండ్ అవుట్ చేయండి. సో గ్రూపింగ్ ద సెల్స్, గ్రూపింగ్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు, ఈ 4 జీరోస్ని వన్స్ ప్లేస్లో జీరోస్ వచ్చాయి, అదొకటి అబ్జర్వ్ చేయండి. ఈ 4 జీరోస్ని గ్రూప్ చేయొచ్చు, ఈ 2 జీరోస్ని 1 more గ్రూప్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ ఈ జీరోని సింగిల్ జీరోని సపరేట్ గ్రూపా, దీంతో
ఓవర్లాపింగ్ చేస్తే పెయిర్ అవుతుంది, రైట్? పెయిర్ అయినప్పుడు సో దీనికి సపరేట్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రాయండి. ఏమొస్తుంది చెప్పండి? వాట్ ఈస్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్? దీనికి ఎక్స్ప్రెషన్ ఇక్కడ కంపేర్ చేయడానికి ఏం లేదు, ఏ బార్ బి బార్. దీంట్లో కంపేర్ చేయడానికి కామన్ టర్మ్, సో కంపేర్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఏ బార్ బి బార్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి, రైట్? సో నెక్స్ట్ దీంట్లో కామన్ టర్మ్ ఏంటి? సి ఈజ్ ద కామన్ టర్మ్, డి బార్ టు డి బార్ ఈస్ చేంజింగ్, సో కామన్ టర్మ్ మాత్రమే రాసుకుంటాం, రైట్? నెక్స్ట్ దీనికి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ రాయండి. సో దీనికి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఎస్ఓపిలోనే రాస్తున్నాను, పిఓఎస్లో రాయట్లేదు. దానికి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది చెప్పండి? సో ఇట్లా హారిజంటల్ వర్టికల్. వాట్ ఈస్ ద కామన్ టర్మ్? బి ఈజ్ ద కామన్ టర్మ్. దీంట్లో బి ఈజ్ ద కామన్ టర్మ్. వర్టికల్గా గ్రూప్కి ఏ బార్ టు ఏ చేంజ్ అవుతుంది, వీఆర్ నాట్ టేకింగ్ దట్ వాల్యూ. సో దీంట్లో హారిజంటల్గా చూడండి, వాట్ ఈస్ ద కామన్ టర్మ్? సి బార్ ఈజ్ ద కామన్ టర్మ్. డి బార్ టు డి ఈజ్ చేంజింగ్, ఆ వాల్యూ మనం తీసుకోవచ్చు, రైట్? నెక్స్ట్ దీనికి రాయండి ఎక్స్ప్రెషన్. ఏమొస్తుంది చెప్పండి? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఎక్స్ప్రెషన్? సో ఇట్లా హారిజంటల్గా కంపేర్ చేయడానికి ఏం లేదు, ఏబి యాజ్ ఇట్ ఈస్ రాసేస్తాం. సో వర్టికల్గా ఇక్కడ తీసుకుంటే గ్రూప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఎండ్ అయిపోయింది? సి బార్ డి బార్ టు సిడి ఉంది. వాట్ ఈస్ ద కామన్ టర్మ్ ఈ రెండిట్లో? ఈ గ్రూప్లో డి ఈజ్ ద కామన్ టర్మ్. సి బార్ టు సి చేంజ్ అవుతుంది, సో వాల్యూ తీసుకోవచ్చు. సో డి అనేది కామన్, ఓకే, రైట్? సో ఇది ఎస్ఓపి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఫర్ జీరోస్. So therefore, the resultant output expression for zeros in terms of SOP. Okay na? So SOP లోనే జీరోస్కి తీసుకుంటున్నాం ఫస్ట్, అందుకే దాని కాంప్లిమెంట్ అంటున్నాయి. ఎఫ్ బార్ అవుట్పుట్ ఫంక్షన్కి ఏమొస్తుంది? ఏ బార్ బి బార్ సి ప్లస్ బి సి బార్ ప్లస్ ఏ బి డి, ఓకే? సో దీన్ని ఎస్ఓపిలో వచ్చింది జీరోస్కి, దాన్ని పిఓఎస్లో ఫైండ్ అవుట్. క్వశ్చన్ మనకి ఏం అడిగాడు? రెడ్యూస్ ద పిఓఎస్ ఫంక్షన్, పిఓఎస్ ఇచ్చాడు. సో పిఓఎస్లో ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి మళ్ళీ డిమోర్గన్ థీరం అప్లై చేయాలి. డిమోర్గన్ థీరం మీన్స్ అప్లై కాంప్లిమెంటేషన్. సో ఫర్ గెటింగ్ పిఓఎస్, ఓకేనా? పిఓఎస్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. సో దిస్ వన్ ఈస్ ఎస్ఓపి. ఎస్ఓపిలో ఏబి ప్లస్ బీసీ ఉంటే పిఓఎస్ కావాలంటే మళ్ళీ దానికి కాంప్లిమెంటేషన్ అప్లై చేయాలి. సో ఓకేనా, యూ కెన్ అప్లై కాంప్లిమెంటేషన్ టు ద అబో ఈక్వేషన్. దాన్ని డిమోర్గన్స్ థీరం అంటాం. ఎఫ్ బార్కి కాంప్లిమెంటేషన్. సో దీని కాంప్లిమెంటేషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ బార్ బి బార్ సి ప్లస్ బీసీ బార్ ప్లస్ ఏబిడి హోల్ కాంప్లిమెంటేషన్. సో ప్రతి దానికి కూడా కాంప్లిమెంటేషన్. ఈ ఎక్స్ప్రెషన్కి కాంప్లిమెంటేషన్ అంటే దీన్ని సింప్లిఫై చేస్తూ వెళ్ళండి. అప్లై డిమోర్గన్స్ థీరం. సో డిమోర్గన్స్ థీరం అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది ఎక్స్ప్రెషన్ చెప్పండి? ఎఫ్ డబుల్ బార్ ఈక్వల్ టు ఎఫ్ అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ బార్. వాట్ ఈస్ ద ఫార్ములా? ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ ఎంటైర్ టైమ్ని ఏ అనుకోండి, ఎంటైర్ టైమ్ని బి, సో ఎంటైర్ టైమ్ సి. ఏ బార్ నథింగ్ బట్ ఏ బార్ బి బార్ సి A bar into B C bar into A B D whole bar. So ఎందుకు ఇలా వస్తుంది? we know the formula డిమోర్గన్స్ థీరం. Since A into B whole bar equal to A plus B, ఇక్కడ A plus B whole bar, ఇది A plus B whole bar equal to A bar into B. ఇక్కడ F double bar equal to bar bar getting answer. F double bar equal to F అయిపోతుంది ఎక్స్ప్రెషన్, రైట్? సో వాట్ ఈస్ ద వాల్యూ? ఇక్కడ అగైన్ మళ్ళీ ఫార్ములా అప్లై చేయండి. A into B into C whole bar ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా? A bar ప్లస్ B double bar ప్లస్ C ఉంది, C bar. ఇది సపరేట్ ఎక్స్ప్రెషన్, ఓకే? సపరేట్ సపరేట్ సపరేట్. మళ్ళీ ఏ ఇంటూ బి హోల్ బార్ ఫార్ములా. బి బార్ ప్లస్ సి డబుల్ బార్, దీనికి మళ్ళీ ఏ ఇంటూ బి ఇంటూ సి హోల్ బార్ ఫార్ములా. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ డి బార్, రైట్? ఎలా వచ్చాయి ఫార్ములాస్ నుంచి? సో ఎక్స్ప్రెషన్ బికమ్స్ సిన్స్ A into B whole bar equal to A bar plus B bar అన్నమాట ఫార్ములా.
So a double bar equal to a bar getting answer. A double bar equal to a, b double bar equal to b, c bar plus b bar plus c, right? c double bar equal to c. దీన్ని అలాగే ఉంచేస్తాం. a bar plus b bar plus d bar, right? సో therefore ఇక్కడ ఫార్ములా ఏంటి? a double bar equal to a, b double bar equal to b. What is the formula? So therefore resultant output expression. Therefore output expression for POS using K-map. Final output expression a plus b plus c bar into b bar plus c into a bar plus b bar plus d bar. So this one is the final output expression. In terms of POS, a plus b into b plus c ఉంటే that is called as POS output expression. Expression అనేది SOP లో ఉంటే so this one is SOP. దీనికి కాంప్లిమెంటేషన్ అప్లై చేస్తే మనకు వచ్చింది ఏంటి? ఇది POS అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే జీరోస్కి అడిగాడు, సో జీరోస్కి అడిగాడు కాబట్టి మనం ఎస్ఓపిలోనే చేస్తాం. ప్రాసెస్ మొత్తం ఎస్ఓపిలోనే చేస్తాం. ఇదంతా ఎస్ఓపి ఫార్మాట్. ఇక్కడ వరకు ఎస్ఓపి వచ్చిన దానికి మళ్ళీ ఏం చేయాలి? వీ హ్యావ్ టు అప్లై కాంప్లిమెంటేషన్ ఆర్ డిమోర్గన్స్. అప్లై చేసినప్పుడు సింప్లిఫై చేస్తూ స్టెప్ బై స్టెప్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది. సో దిస్ ద ప్రాసెస్. K-map లో ఇలాంటి ప్రొసీజర్ కూడా అడగవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.